ఆదియంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. విశ్వమందలి మానవాళికి ప్రకృతి అంతా కూడా ఒక ఎనర్జీతో ఉంది. పూర్తిగా ఒక మార్నింగ్ సూర్యుడు వస్తున్నాడు, నైట్ కి చంద్రుడు వస్తున్నాడు, చుక్కలు వస్తున్నాయి, ఆ వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, ఇవన్నీ కూడా ఒక ఎనర్జీతో ఉన్నాయి. ఆ ఎనర్జీ అన్నది ఏంటి? పూర్తిగా ఒక శక్తివంతమైన ఒక శక్తి, మహాశక్తి అనుకోండి ఫస్ట్ పాయింట్. ఈ మహాశక్తి అన్నదాన్ని మనం ఎంత వరకు తీసుకుంటున్నాం అన్నది పాయింట్ ఇక్కడ. దాన్ని శ్వాసగా తీసుకుంటున్నారు, తర్వాత జీవశక్తిగా తీసుకుంటున్నారు, మన శరీరం కలుగుతుంది, అది తర్వాత విషయం. కానీ ఈ ఎనర్జీ అన్న ఫ్రీక్వెన్సీ మొత్తం మన చుట్టూరు ఉంది కాబట్టి ఈ రోజు మీకు కనిపిస్తున్నాను నేను మీకు కనిపిస్తున్నాను అంటే ఫస్ట్ పాయింట్ ఏమనుకుంటున్నారు మీరు? మీ ఇంట్లో ఒక ఫోన్ ఉంది, నా ఇంట్లో ఫోన్ ఉంది, మన ఇద్దరు నెట్వర్క్ కనెక్ట్ అవుతుందని మీకు కనిపిస్తుంది అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే ఈ యొక్క ఫోన్ లోకి నెట్ రావాలన్నా సరే ఇంటర్నెట్ అనే ఒక ఎనర్జీతో పనిచేస్తుంది ఇదంతా. మనం చూస్తున్నాము, మన వినికిడి, మన చూపు, ఒక సృష్టి కూడా ఒక ఎనర్జీతో నడుస్తుంది. చాలా మందికి కంటి చూపు లేదు. ఎందుకు లేదు? కళ్ళు ఉన్నాయి కానీ కంటి చూపు లేదు. ఒక నరం సిస్టమ్ దగ్గర ఒక చోట, మన కంటిలో ఒక చోట, మన బాడీలో ఒక నరం పని చేయకపోతే ఆర్టికల్ నరం అని చెప్పేసి ఉంటే దాని వల్ల కూడా కంటి చూపు ఆగిపోతుంది. మొత్తం బాడీ అంతా బాగానే ఉన్న కంటి చూపు ఆగిపోతుంది. అంటే అక్కడ ఎనర్జీ ఎక్కడ బ్లాక్ అయింది? అక్కడ బ్లాక్ అయింది. అంటే మన బాడీకి బయట ఉన్న ఎనర్జీకి అన్నిటికీ కూడా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. ప్రతి దానికి కూడా. ఇందాక సునీత మేడము పత్రిసారిని చూడగానే ఒక హయ్యర్ ఎనర్జీ వచ్చేసిందంటే ఆల్రెడీ ఆయన దగ్గర హయ్యర్ ఎనర్జీ ఉంది. కానీ మీరు డైరెక్ట్ చూడటం వల్ల మీరు ఆ ఎనర్జీకి మ్యాచ్ అవుతున్నారు. ఇక్కడ ఒక పిరమిడ్కి వెళ్ళాం, పొద్దున్న నుంచి మెడిటేషన్ చేస్తాం, బాగా ఎనర్జీ వచ్చింది. దాని నుంచి వస్తుంది, దానికి మ్యాచ్ అయ్యి మనం తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఒక శక్తి స్వరూపం అంతా మన చుట్టూరు తిరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే శివాలయంకి వెళ్ళాం కాబట్టి శివుడు ఒక ఎనర్జీ కనెక్ట్ అయ్యాను అనుకుంటాడు. శివాలయంకి వెళ్తే కూడా శివుడు ఒక ఎనర్జీ కాదు. మీరు ఇక్కడే కూర్చుని, ఇందాక చేయించింది అదే, ఇక్కడే కూర్చుని, ఆయన ఎవరో తెలియదు నాకు. ఆయన ఎప్పుడు కృష్ణాని కూడా ఎప్పుడు అనలేదు నేను. కృష్ణయ్య నీకు కనెక్ట్ అవుతున్నానంటే మరి ఆయన ఎందుకు చెప్పాడు నాకు ఆన్సరు? సమయుజ్జిలో కలవటం. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అంతా ఒకటే. మీ ఎనర్జీ నా ఎనర్జీ కూడా ఒకటే. అది మీరు గుర్తించి ఎప్పుడైతే మనం కలుద్దామని చెప్పి మీరు ఎప్పుడైతే నేను మీతో మాట్లాడగానే మీతో పోటీ పడగలను అంటే మొత్తం అంతా కూడా ఒకే ఫ్రీక్వెన్సీలోకి వస్తుంది ఇక్కడ. అర్థమైందా? అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఉన్న ఎనర్జీలోనే మనము ఉన్నాం. కానీ దాన్ని మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఆ ఎనర్జీకి మ్యాచ్ అవుతున్నాం ఇక్కడ. ఎనర్జీ అంటే ఒక శక్తి, మొత్తం మన చుట్టుపక్కల ఉన్న శక్తి ఏదైనా ఉందా అంటే అదంతా కూడా ఒక ఎనర్జీయే. మనం చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము. ఉదాహరణకి నడుస్తుంటే మన ఎనర్జీ నడుస్తుంది కదండి. వేరే గొప్ప విషయం చెప్తే భూమికి ఆకర్షణ సిద్ధంతో ఉంది కాబట్టి కిందకి మీరు భూమిలోకి కాలు పెట్టి నడుతున్నారు. అంతరిక్షంలో మీరు నడలేరుగా, ఎగురుతూనే ఉంటారుగా. అంటే భూమి ఒక శక్తితో నడుస్తున్నారు. మీరు శ్వాస తీసుకుంటున్నారు. శ్వాస తీసుకుంటే మీకు ఇక్కడ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ పక్కన శ్వాస తీసుకుంటారు. భూమి మీద అక్కడ శ్వాస ఒక ఎనర్జీతో ఉంది కాబట్టి మీరు తీసుకోగలుగుతున్నారు. మరి ఇదే మనిషి కాళ్ళకి తింటే సరిపోతుంది అంటే మరి ఆ అంతరిక్షంలో ఎందుకు నడలేకపోతున్నారు? భూమికి ఆకర్షణ సిద్ధాంతం ఉంది కాబట్టి కింద నడుస్తున్నాడు. ఇది ఎర్త్ బాండింగ్ లో ఎనర్జీ. ఇది అంతరిక్షంలో ఇంకో ఎనర్జీ ఉంది, వేరే లోకాల్లో ఇంకో ఎనర్జీ ఉంది. వేరే లోకాలకు వెళ్తే శరీరంతో సంబంధమే లేదు, పూర్తిగా ఎనర్జీతోనే ఉంటది. అది ఎలా ఉంటది? మనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు జరిగిపోతుంది. అది వేరే ఎనర్జీ. అంటే సృష్టి మొత్తం అంతా కూడా ఒక ఎనర్జీతో నిండిపోయింది. అది మంచి పాజిటివ్, నెగిటివ్ అసలు ఇవన్నీ కాదు విషయం. ఒక శక్తివంతమైనది, ఒక మహాశక్తి అన్న దాంతోనే ఈ సృష్టి మొత్తం, దాన్ని శుద్ధ చైతన్యం అంటున్నాం. ఆ శుద్ధ చైతన్యం నుంచి ఎంతైనా పవర్ వస్తానే ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే మేము తీస్తా ఉన్నామండి, వస్తుందండి, తీస్తానే ఉన్నాం. వస్తుంది, ఎందుకు రాదు? 100% వస్తుంది. ఇప్పుడు భూదేవి
భూమి తిరుగుతుంది అయిన తర్వాత భూమి కేంద్రంగా తిరుగుతుంది. ఒక రోజు ఇలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుంది, నీ సెకండ్లు తిరుగుతుంది, నీ నిమిషాలు తిరుగుతుంది, మనం చెప్తున్నాం. మరి భూమికి ఎవడెడుతున్నాడు ఎనర్జీ? ఒక మహాశక్తి ద్వారా ఈ ఎనర్జీ అంతా ఫామ్ అయి ఎవరికి పనులకు కావాల్సిన ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేనే పొద్దునుంచి కూడా పొద్దున ఆల్మోస్ట్ 8కి బయటకు వెళ్ళా, మళ్ళీ ఇప్పుడు 8:30కి లోనికి వచ్చా. సేమ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుందిగా. ఎవరిస్తున్నారు ఎనర్జీ? ఇక్కడ ఎనర్జీ ఇచ్చేది ఎవరు? ఇక్కడ ఈ 61 మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎనర్జీతో నేను క్లాస్ చెప్తున్నా. ఈరోజు నువ్వు చెప్పక్కర్లేదు, అవసరం లేదు, నేను మానేస్తే పర్వాలేదు, నో ఇష్యూ, మానేది. కానీ ఏంటి, 61 మంది ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీతో నేను చెప్పిన క్లాసు. మీరు ఫోటో అని చెప్పారు కదా, ఈరోజు ఫోటోతో మాట్లాడుతా అన్నారు కదా. మీరు ఉదాహరణకి మీరు ఓకే, ఉదాహరణకి మా ఫోటో తీసింది, ఇదిగోండి. ఇక్కడ ఏంటి, వైట్ గుర్రం ఉంది, వైట్ గుర్రం బొమ్మ ఉంది. ఓకే, గుర్రం బొమ్మ ఉంది, ఈ వైట్ గుర్రం బొమ్మ ఉందా? కొన్ని వందల మంది కలిసి ఈ గుర్రం బొమ్మకి మాకు శక్తినిచ్చేస్తుంది. అసలు ఈ గుర్ర బొమ్మ చూస్తే మాకు అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ గుర్ర బొమ్మ చూస్తుంటే మాకు మా ఇంట్లో శక్తిని వచ్చేస్తుంది, మా ఇంట్లో ఎవరు రారు, దుష్ట శక్తులు పోతాయి. ఈ గుర్ర బొమ్మ చూస్తుంటే ఇది అయిపోతుంది, మాకు నిజంగా శక్తిని వచ్చేస్తున్నాయి. కొన్ని 100 మంది ఫీల్ అయ్యారంటే ఈ గుర్ర బొమ్మ కూడా ఒక హయ్యర్ ఎనర్జీగా తయారైపోతుంది. తీసే ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళి పూర్తిగా ఒక ఈ చింత చెట్టు దగ్గర కూర్చున్న వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి దానికి శుభ్రంగా దాన్ని ఒక గదిలో తీసుకెళ్ళిపోయి దాన్ని మంచిగా మంచి మంచి పాటలు పెట్టేసి ఐ లవ్ యూ లవ్ చెప్తా ఉండండి. ఒక దానికి ఒక వేరే రూమ్ లో పెట్టి బ్యాడ్ అని రాసేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉండండి, ఏదో ఒకటి చేస్తా ఉండండి. 2-3 రోజులు తిరిగేటప్పటికి లవ్ అన్నది అలాగే ఉంటుంది, వాటర్ ఇది చెడిపోతుంది. ఎనర్జీ ఏది ఇస్తున్నావు నువ్వు? ఎనర్జీ అంటే శక్తి ఏది ఇస్తున్నావు? ఏ శక్తి అయితే ఇస్తున్నావు ఆ శక్తి ప్రకారం కొనసాగుతుంది. ఇక్కడ మంచోడు చెడ్డోడు ఎవరు లేడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఆడి మంచోడు వీడి చెడ్డోడుగా. నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో నువ్వు ఎలా ప్రజెంటేషన్ లో ఉన్నావు, నువ్వు ఉన్న సిచ్యువేషన్ వచ్చి నువ్వు ఎలాగుంటున్నావు, నీ వ్యక్తిగతమైన విషయాలను పక్కన పెట్టి నీ క్యారెక్టర్ అసోసియేషన్ అంటే నీ క్యారెక్టర్ దిగజారకుండా చూసుకుంటున్నావా లేదా? క్యారెక్టర్ దిగజారుతాం అంటే ఏంటి? మనం అన్ని విషయాలు కాదు, సరేనండి నేను తప్పు చేశాను ఒప్పేసుకుంటున్నా. అక్కడ ఎక్కడ తగ్గిపోయావు నువ్వు? ఆత్మస్థితిలో తగ్గిపోయావు, ఇక్కడ భౌతికంగా తగ్గిపోయావు. లేదు నేను తప్పు చేయను అని చెప్పి ముందుకెళ్తున్నావా? అక్కడ ఆత్మస్థితిలో పెరిగి మళ్ళీ కానీ ఏంటంటే మళ్ళీ ఆ పన్ను పూర్తిగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి మళ్ళీ. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ఉదాహరణకి ఎవరో ఒకళ్ళు ఒక పని చేయలేకపోయారు. నీకు చేత కాదు, చేత కాదు, చేత కాదు, చేత కాదు కాదు, నువ్వు చేసి చూపించు. అప్పుడు ఆడు చెప్తాడు, అబ్బా నా వల్ల కాలేదు మీరు చేశారండి. అది పద్ధతి. నీకు చేత కాదు, నీ చేత 100 సార్లు కాదు, నువ్వు చేత కాదు 1000 సార్లు చెప్పిన వేస్టే. నీకు చేతనైతే చేసి చూపించు. అప్పుడు వాడు చెప్పాలి, అబ్బా సూపర్ చేసాడండి, అసలు నేను చేయలేకపోయి నేను చేశాడు. అది గొప్పతనం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ వాడుకున్నది ఏంటి, వాడేం చేయలేకపోతున్నాడు, ఓకే బానే ఉంది. మనకేంటి వాడు చేయలేదని మనం చెప్తున్నాం, ఇది కూడా కరెక్ట్ గా చేసి చూపించాలి. అది పద్ధతి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆత్మ ఎప్పుడూ కూడా హయ్యర్ నాలెడ్జ్ లోనే ఉంటది, హయ్యర్ ఫ్రీక్వెన్సీ లోనే ఉంటది. ఎవరికైనా సరే మీరు ధ్యానం చేసినా చెయ్యకపోయినా మీ యొక్క ఎనర్జీ అలాగే ఉంటది. ఈ రోజు నేను మంచి ఆహారం తీసుకున్నాను, నాది హయ్యర్ గా ఉంది. అయ్యో పొద్దు నుంచి టీవీ చేయలేదు, నీరసం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. గేమ్ అంతా మందే. అసలు బాడీకి మనం తీసుకునే ఆహారానికి మన ఎనర్జీకి ఏ రకమైన సంబంధం లేదు. పొద్దు నుంచి బయట తిరిగి వచ్చేసాం కాళ్ళు బీభత్సంగా లాగేస్తున్నాయంటే అవి మెత్తక్క టక్క టక్క అని మెల్లిగా నవ్వుతాయి. అవును నిజమే, పొద్దు నుంచి ఎందుకు రెస్ట్ తీసుకోలేదు నువ్వు, కాళ్ళు లాగుతూనే ఉంటాయి. అబ్బా ఈ రోజంతా ప్రశాంతంగా బయట తిరిగి మైండ్ ఫ్రెష్ గా ఉంది, మొత్తం బాడీ అంతా ఫ్రెష్ గా ఉందంటే ఫ్రెష్ గానే ఉంటది. సృష్టి అంతా ఒక శక్తితో నిండిపోయి ఉంది. ఆ శక్తిని పట్టుకుంటమే గొప్ప విషయము. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న అణువు పరమాణువు నుంచి కూడా మనకు తెలియకుండానే ఎనర్జీ తీసుకుంటున్నాం, జ్ఞానం చేసినా చేయకపోయినా సరే. ఉదాహరణకి మీరు
కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఒక వాయిస్ డబల్ వాయిస్ వినిపిస్తూ ఉంటది. అక్కడ ఆ ఎనర్జీ ఉంది కాబట్టి అది వస్తూ ఉంటది. ఒక చెక్క థియేటర్‌లోకి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉంటది? ఒకలా ఉంటది. నిశ్శబ్దంగా పూర్తిగా మొత్తం చెక్క కొట్టేసి మొత్తం ఇంత పెట్టేస్తే దాన్ని డబ్బింగ్ థియేటర్ అంటారు. దాంట్లోకి వెళ్ళినప్పుడు మీ వాయిస్ ఎలా ఉంటది? ఒకలా ఉంటది. మామూలుగా మాట్లాడినప్పుడు ఒకలా ఉంటది. ఇయన్నీ కూడా అక్కడున్న ఎనర్జీ ఫ్రీక్వెన్సీని బట్టి ఉంటాయి. పిరమిడ్‌లోకి వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మెడిటేషన్ చేసేటప్పుడు మీ వాయిస్ ఎలాగుంది? రేపొద్దున నుంచి అబ్జర్వేషన్ చేయండి. మెడిటేషన్ చేసేటప్పుడు మీ వాయిస్ ఎలాగుంది? వాయిస్ మెసేజ్ మీకు మీరే పెట్టుకోండి. మెడిటేషన్ చేసేటప్పుడు మీ వాయిస్ మెసేజ్ మీరే పెట్టుకోండి. ఏం చేస్తున్నావు? బాగున్నా? మీకు మీరే చెప్పుకోండి. బాగున్నావా? ఏం చేస్తున్నావు? అది ఇది. ఒక గంట, 2 గంటలు మెడిటేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మీరే వాయిస్ మెసేజ్ పెట్టుకోండి. అది ఇది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసి చూడండి. మీ యొక్క వాయిస్ లోనే హయ్యర్ ఎనర్జీ వస్తది. ఎందుకు అంటే ఇప్పుడు అవసరం లేకుండా ఈ ఎనర్జీని అంతా పాడు చేశారు. ఇక్కడ కళ్ళు మూసుకొని మొత్తం కళ్ళు మూసుకున్నారు. మొత్తం చేతులు కాళ్ళు మూసుకున్నారు. మొత్తం ఎక్కడికి ఎనర్జీ వెళ్ళకుండా ఒక పూర్తిగా ఒక స్థిరత్వంలో ఉండి మొత్తం మీ బాడీ అంతా స్ప్రెడ్ అయింది. అప్పుడు మీ వాయిస్ కూడా వచ్చింది ఎనర్జీ. అప్పుడు మీ వాయిస్ చెక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకే తెలిసిపోతుంది. ఎనర్జీ అంటే ఎక్కడ ఉంది ఏంటి అన్నది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఎనర్జీ మనలోనే ఉంది. అంటే ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎనర్జీ అంటే ఒక శక్తి, మహాశక్తి రూపంలో మన ఆత్మ పదార్థంలోనే బ్రహ్మ పదార్థంలోనే ఉంది. అది మొత్తం సృష్టి అంతా నడిపించేది ఆ శక్తే. అది వేరుగా ఎక్కడో ఉందని కానీ ఎక్కడి నుంచో వస్తుందని కానీ. మరి ఎందుకండి మరి ప్రతిసారి ఇలా ఎయిట్ సింబల్ చూపించేసి వెళ్తుంది వస్తుంది వెళ్తుంది వస్తుంది అంటే ఇది కూడా నిజమే. ఎందుకు అంటే ఉన్న ఎనర్జీ అయస్కాంత సిద్ధాంతం ప్రకారం తిరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ రెట్టింపై వస్తుంది అన్నది నిజమే. ధ్యానం చేసిన వాళ్ళకి వస్తుంది. మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటది? ఇదే నార్మల్ గా పడుకున్నప్పుడు రీఛార్జ్ అవుతుంది బాడీ. రీఛార్జ్ అయినప్పుడు వాళ్ళ ఒక అయస్కాంత తరంగాల వల్ల వాళ్ళకి నార్మల్ ఎనర్జీ వస్తుంది. కానీ మెడిటేషన్ చేసిన వాళ్ళకి 99% హయ్యర్ ఎనర్జీ వస్తుంది. మెడిటేషన్ చేయని వాళ్ళకి నాన్ మెడిటేటర్ డిఫరెన్స్ ఇది. ఓకే. ఇది వాస్తవం వల్ల ఏమవుతదండి మెడిటేషన్ చేయటం వల్ల? అసలు మరి నేను అనుకునేది ఎలా జరుగుతాయి? నువ్వు అనుకున్నవి జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే, నువ్వు సరికాని విధంగా ఏ ఎనర్జీ లేనప్పుడు నువ్వు ఒక ఫ్రీక్వెన్సీ జరుగుతదా లేదా అనుకున్నావు. కానీ నువ్వు పూర్తిగా ఈ విశ్వంతో కలిసిపోయినప్పుడు నువ్వు ఏదంటే అది జరుగుతది. నువ్వు దేనికి ఇది జరగాలని నువ్వు అనుకున్నప్పుడు 100% జరుగుతది. జరగకూడదు అనుకుంటే జరగదు. బయటోళ్ళకి ఏంటి యద్భావం తద్భవతి అంటే బయటోళ్ళకి 6 మంత్స్ లో జరగచ్చు. కానీ మెడిటేటర్ లో ఉన్న వాళ్ళకి యద్భావం తద్భవతి అంటే ఒక నిమిషంలోనే జరిగిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సరికాని మాటలు మాట్లాడటం కానీ సరికాని విషయాల గురించి ఆలోచించడం కానీ ఏమి చేయకూడదు. ఏం చెయ్యాలి? వస్తున్నాను. ఏం చెయ్యాలి అంటే పూర్తిగా మన ఒక సిచ్యువేషన్ బట్టి మనం ప్రారంభించాలి. మన ఒక పరిస్థితులను బట్టి మనం ఉండాలి. సాధన బాగా చేయండి. బాగా చేయండి. ఏంటి నాకు అది వస్తదా? ఇది వస్తదా? ఏమి కాదు. ఫస్ట్ ఎనర్జీ తీసుకుంటూ నేర్చుకోండి. హయ్యర్ ఎనర్జీ తీసుకుంటూ నేర్చుకో. మీరు చెప్పాను కదా! ఒక వాయిస్ గంట ముందు మెడిటేషన్ ముందు ఎలా ఉన్నారు? గంట మెడిటేషన్ చేశాక మీ వాయిస్ ఎలా ఉంది? మీకు మీరు చెక్ చేసుకోండి. తర్వాత మాట్లాడేటప్పుడు టంగ్ స్లిప్ అవ్వదు ఫస్ట్. అంతకుముందు మెడిటేషన్ లో టంగ్ స్లిప్ అయిపోతది. ఏంటంటే గమ్మున తెలియకుండా మాట్లాడేది అన్ని జరుగుతాయి. కానీ మెడిటేషన్ చేసినప్పుడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. మీరు ఎక్కడ దాకా అవసరం లేదు. ఈ క్లాస్ మొదలైనప్పుడు నా వాయిస్ వినండి. ఇప్పుడు వాయిస్ వినండి. చేంజింగ్ ఆఫ్ ఎనర్జీ సిచ్యువేషన్స్ బట్టి చేంజ్ అవుతా ఉంటది. ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఒక క్లాస్ ఒకలా వస్తది ఎనర్జీ. 100 మంది ఉన్నారంటే ఒకలా వస్తది. 1,00,000 మంది ఉన్నారంటే ఒకలా వస్తది. 1,00,000 మంది మీ క్లాస్ ఇంటాకు వచ్చారు అంటే ఆ 1,00,000 మంది వినాలన్న ఆతృత ఎప్పుడైతే కలిగిందో 1,00,000 మందికి కాదు 1,00,00,000 మందికి చెప్పే శక్తి అక్కడ ఉన్న స్పీకర్కి వస్తది. ఇది ఎనర్జీ. ఎవ్వరు కూడా ఊరికనే గొప్పోళ్ళు అయిపోరు. గుర్తుపెట్టుకోవాల్సిన వాళ్ళని నిజంగా ఎవరైతే నమ్మారో వాళ్ళందరూ వచ్చి కూర్చొని చెప్తాడు అని మీరు అనే మాట వల్ల ఒక ఎనర్జీ ఫామ్ అయితే ఇక్కడ దాకా వచ్చి ఈ క్లాస్ వస్తుంది. అందుకే మీరు ఎప్పుడు కూడా సృష్టిలో నేను లేననుకోవద్దు. సృష్టిలో మనం ఉన్నాం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంది ఇక్కడ. లేకపోతే కృష్ణుడితో నేను మాట్లాడతాం ఏంటి?
అసలు ఆయన ఇప్పుడు కృష్ణ అని కూడా అన్నాను నేను. ఎందుకు మాట్లాడాను? నీతో నేను మాట్లాడనన్న కలను అని చెప్పేసి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాడు. పత్రిసార్తో మనం మాట్లాడదంటే పత్రిసారి మనతో మాట్లాడదాం. పత్రిసార్తో మాట్లాడాలని కూర్చోండి, మాట్లాడతారు. ఆ ఫోటోతో మాట్లాడాలని కూర్చోండి, మాట్లాడతారు. అంతా సృష్టి మొత్తం అంతా కూడా ఎనర్జీతోనే ఉంది. అది ఏంటి, ఇది ఆత్మ లేకపోతే ఏంది బ్రహ్మ పదార్థం మహాచైతన్య శక్తితో ఒక మహాచైతన్య శక్తితోనే శుద్ధ చైతన్యంతో మొత్తం అంతా ఉంది, ముడిపడి ఉంది. ప్రతిదీ ముడే ఇక్కడ. చిక్కుముడి ముడి కింద ఉంటది అదంతా కూడా. మనం ఒక తాడు ఇలా పట్టుకు లాగుతూనే శ్వాస అనే దారం గుండా మనం వెళ్ళినప్పుడు ఈ చిక్కుముళ్ళన్నీ కూడా విడతాయి. గత జన్మలోని మహారాజునండి, మహారాజునండి. గత జన్మ కాదు, ఈ జన్మ ఏంటి? గత జన్మలో నేను భారతదేశాన్నే పరిపాలించాను. భారతదేశం పరిపాలించగట్ట ఇప్పుడు ఈ జన్మలో ఏంటి? ఎనర్జీ తీసుకోండి, నాలెడ్జ్ని తీసుకోండి, శక్తిని తీసుకోండి. ఏదైనా సరే అక్కడి నుంచి ఏమన్నా తెచ్చుకునే పద్ధతితో తెచ్చుకోండి.